ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందూకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.